ఐఏఎస్ స్మితా సబర్వాల్ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ సీఎంఓలో కీలక అధికారినిగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆమెకు కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని ఆమె హెలికాప్టర్లో వెళ్లి మరీ సందర్శించారు. ఎప్పటికప్పుడు ఆయా పనులపై కేసీఆర్కి నివేదిక అందజేసేవారు. అంతేకాదు కొత్త ప్రాజెక్టులు చేపట్టిన స్కీమ్లు పనితీరు స్మితా సూచనలు చేస్తూ వాటి అమలు తీరును పరిశీలించి అప్పటి సీఎం కేసీఆర్కు తెలియజేసేవారు. సీఎం పెట్టే ఏ సమీక్ష అయినా స్మితా సబర్వాల్ ఉండాల్సిందే. కేసీఆర్ ఏరి కోరి స్మితా సబర్వాల్ను తెచ్చుకున్నారు. ఎందుకంటే ఆమె పీపుల్స్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్, మెదక్, వరంగల్లో ఆమె పనిచేసినప్పుడు ఆమె అనూహ్య మార్పులను తీసుకొచ్చారు. రోజుకు 200 మంది తమ సమస్యలతో వచ్చిన ఓపికగా వారి కష్టాలను తీర్చేవారు. ఆమె కలెక్టర్గా ఉన్నారంటే జిల్లా ఆసుపత్రి నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు, మున్సిపల్ ఆఫీస్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు పక్కడ్బందీగా జరిగేవి. స్మితా భర్త ఐపీఎస్ అయితే స్మిత చిన్నతనం నుంచే చదువులో చాలా షార్ప్. అతి చిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్గా దేశంలోనే రికార్డు స్థాయిలో క్రియేట్ చేశారు. స్మితా సబర్వాల్ అంటే వేరే రాష్ట్రానికి చెందిన సివిల్ సర్వెంట్ అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ వారి కుటుంబం సికింద్రాబాద్లోనే సెట్ అయింది. స్మితా సబర్వాల్ పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లో 1977 జూన్ 19న జన్మించారు. తండ్రి ఆర్మీ ఆఫీసర్ కల్నల్ ప్రణవ్ దాస్, తల్లి గురబ్ దాస్. వీరిది బెంగాలీ ఫ్యామిలీ. అయితే ఉద్యోగ నిమిత్తం వేరువేరు ప్రాంతాల్లో పెరిగారు స్మిత. సికింద్రాబాద్ సెయింట్ స్కూల్లో విద్యాభ్యాసం కూడా చేశారు. ఆమె 12th క్లాస్ ఐసీఐసీ సిలబస్లో దేశవ్యాప్తంగా నెంబర్ 1 ర్యాంక్ సాధించారు. ఇక డిగ్రీ సెయింట్ ఫ్రాన్స్ ఉమెన్స్ కాలేజీలో బీకామ్ చదివారు. చదువులో యాక్టివ్గా ఉన్న స్మితాను తన తండ్రి సివిల్ వైపు ఎంకరేజ్ చేశారు. ఆమె కూడా కష్టపడి చదివి 23 ఏళ్లకే దేశవ్యాప్తంగా 4వ ర్యాంక్ సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ను ఎంచుకుని ఇక్కడే సెటిల్ అయిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో శిక్షణ పూర్తయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా మొదటి ట్రైనీ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. అయితే ఇండిపెండెంట్ ఛార్జ్ మాత్రం చిత్తూరు మదనపల్లి సబ్ కలెక్టర్గా పనిచేసి ల్యాండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో అనుభవం సాధించారు. తర్వాత డిఆర్డీఏ కడపలో పనిచేశారు. తనకి పూర్తి స్థాయి పవర్ మాత్రం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చినప్పుడు అని చెప్పొచ్చు. ఆమె వరంగల్లో అనూహ్య మార్పులు కూడా తీసుకొచ్చారు. బస్ స్టాప్స్ కావచ్చు, ట్రాఫిక్ జంక్షన్స్ కావచ్చు, ఇక పార్కుల సుందరీకరణ కావచ్చు, వాటన్నిటినీ నిర్మించి నగర రూపురేఖల్నే పూర్తిగా మార్చేశారు స్మితా సబర్వాల్. అంతేకాదు ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యుల్ని కూడా చేశారు. ఆ తర్వాత విశాఖపట్నం కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. కర్నూలు జాయింట్ కలెక్టర్, ఆ తర్వాత హైదరాబాద్ జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. 2011లో మొదటిసారి కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణను దగ్గర ఉండి చూసుకున్నారు. అమ్మ లాలన ప్రోగ్రాం కింద పేద గర్భిణీల ఆరోగ్యంపైనే కాదు, వారి ప్రసవాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే విధంగా చర్యలు కూడా తీసుకున్నారు. ఇక స్మితా సబర్వాల్ చేపట్టిన వైద్య విభాగంలో మార్పులు దేశానికే రోల్ మోడల్ అని చెప్పొచ్చు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్ ఇన్సెంటివ్స్ని కేంద్రం కూడా స్మితా పాలసీని ఫాలో అవ్వడమే కాదు, ఆమెకు ఏకంగా ప్రధాని అవార్డుతో సత్కరించింది కూడా. కరీంనగర్లో పబ్లిక్ టాయిలెట్స్ నుంచి రోడ్డు వెడల్పు వరకు ఎన్నో కార్యక్రమాలను అద్భుతంగా చేసేవారు స్మితా సబర్వాల్. 2013లో స్మితా సబర్వాల్కి మరోసారి కేంద్ర పురస్కారం దక్కింది. ఆ తర్వాత ఎన్నికలను కూడా ఓటర్ పండుగ పేరుతో ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేలా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు స్మిత. మెదక్ కలెక్టర్గా ఉంటూ ప్రతి ఆసుపత్రిలో పేదలకి వైద్యం అందేలా చూశారు. ఉద్యోగుల పనితీరుతో పాటు అటెండెన్స్ స్కైప్ ద్వారా పరిశీలించి వాటి రూపురేఖల్ని కూడా పూర్తిగా మార్చేశారు. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ స్మితా సబర్వాల్ పనితనం చూసి కీలక బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం నుంచి రంగారెడ్డి ప్రాజెక్టు వరకు ఆయా నిర్మాణాలను దగ్గరుండి పరిశీలించారు స్మితా సబర్వాల్. 2023లో కేసీఆర్ ప్రభుత్వం దిగిన తర్వాత వివాదాస్పదమైపోయారు స్మిత. చివరికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆ తర్వాత కూడా ఆయన్ని ఎప్పుడూ కలవలేదు. మంత్రి ఉత్తమ్ సమీక్షలో కూడా లేకపోవడంతో వివాదాస్పదమైపోయింది.
ఈ సమయంలో స్మితా సబర్వాల్కి బదులు ఆమ్రపాలి పేరు బయటకొచ్చింది. అంతేకాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టం లేక కేంద్ర సర్కార్కు డిప్యుటేషన్ మీద స్మితా వెళ్తారన్న ప్రచారం కూడా మొదలైంది. అయితే స్మితా సబర్వాల్ను వెళ్లనివ్వొద్దు అని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సీఎం రేవంత్ని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టు పనుల నిమిత్తం దేశంలో హెలికాప్టర్లో ప్రయాణించిన ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. వాటి వెనుక ఉన్న రహస్యాలు తెలుసని ఆయన విమర్శించారు కూడా. సో తన పనితీరు వివాదాస్పదం కావడంతో క్లారిటీ ఇచ్చారు స్మితా సబర్వాల్. తాను ఎక్కడికి వెళ్లడం లేదని, తెలంగాణలో ఉంటానని స్పష్టం చేశారు. నా మీద కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూడా ఫైర్ అయ్యారు. కొత్త సర్కారు ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ఇక స్మితా సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సివిల్ సర్వెంట్స్, వీరికి 2 పిల్లలు. అయితే మంత్రి సీతక్కని కలిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తా అని స్మితా సబర్వాల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇది స్మితా సబర్వాల్ బయోగ్రఫీ.